ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. ప్లేరా గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరం 3వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం అండి. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది, మనిషికి శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, నెమ్మది కావాలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి యవన మనసు మరి దేవుని మీద ఆనుకుంటుందో వాణిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతారు. కాబట్టి చాలామంది కూడా వారి మనసులు ఎవరి మీదో ఆనుకొని ఉంటాయి. కాబట్టి వారు ఆనుకున్నటువంటి వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు, నెమ్మది లేకుండా చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. వారి జీవితాల్లో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మీద మన మనసు ఆనుకొని ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండటానికి ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా ఎందరైతే మీ మనసులు వేరే వాటి మీద ఉంచుకోకున్నట్లు, ఎవరెవరి మీద ఉంచుకోకున్నట్లు దేవుని మీదే, అనగా నీ కొరకు నా కొరకు కలవరిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానటువంటి క్రీస్తు మీద మన మనస్సును ఆయన మీద ఆనుకున్నట్లయితే మరి నరకానికి వెళ్లకుండా నేను తప్పించి కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయనే నిత్య జీవాన్ని తీసుకెళ్ళేవాడు. మరి మీ మనసులో ఆయన మీద ఆనుకొని మరి ఆయనతో ఉండండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, మా భారతదేశాన్ని మీరు కాపాడండి, మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా తండ్రి, నాయకులు, అధికారులందరూ కూడా మంచి వంతరంపండి. దేవతండ్రి ప్రభా, ప్రపంచంలో ప్రభా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. మరి నైనా ప్రతి దేశం మీద దేశం సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. దేవాదిగో తండ్రి యేసుని కొందరు సరిహద్దుల సంఘం మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. ప్రభా, యవన బిడ్డలందరూ కూడా చెడు వెచ్చల నుంచి దూరపరిచి మీరు రక్షించుకొని తండ్రి. ఉద్యోగస్తులను బట్టి ప్రార్థిస్తాం తండ్రి. వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. రాకపోకలు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. చదువుకునే బిడ్డలకి నేను మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని భావనికి స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నైనా కొంతమంది బిడ్డల పరీక్షలు రాస్తారు, కొంతమంది 10th క్లాస్ బిడ్డల పరీక్షలు రాస్తున్నారు తండ్రి. వారితో మీ ఆత్మించండి, జ్ఞానం ఇవ్వండి, వివేచన ఇవ్వండి తండ్రి. చక్కగా పరీక్షలు రాసి పాసులు కృప దయచండి తండ్రి. ప్రభా, ఇగో మా దేశ పాడి పండినంతలో మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయన ప్రభా, నాయన హాస్పిటల్ రోజు హాస్పిటల్ జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి వివాహం లేని బిల్లుకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డ క్షేమ దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. అయ్యా, రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమని దయచేయండి తండ్రి. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, బిడ్డలను దీవించండి, సంఘాన్ని దీవించండి ప్రభు. దేవాదిగో తండ్రి నైనా యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నైనా యేసునికి వందనాలు తండ్రి ప్రభా. ఈ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.